నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చదువుకోలేదు, ఈ రోజు ఈ స్థాయికి వచ్చినావు, ఎన్నో కష్టాలు పడి ఉంటావు. నా ప్లేస్ లో ఉన్న ప్రతి ఒక్కరైతే ఇంకా నా లైఫ్ ఇంతే, ఇంకా నాకు పిల్లలు అయిపోయింది, ఇంకా ఇదే సంసారం. మీరు ప్రయత్నం చేసే టైంలో మీ హస్బెండ్ ఏమంటుండే? ఇప్పుడు అవతల వ్యక్తి మనల్ని నిజంగా ఆపర్చునిటీ ఇవ్వడానికి పిలుస్తున్నారా, లేకుంటే మన నుంచి ఏమైనా ఆశిస్తున్నారా? జనరల్ గా మీడియా అన్నా, యాక్టింగ్ అన్నా, సింగింగ్ అన్నా, ఈ ఫీల్డ్ అమ్మాయిలకి ఎన్నో కష్టాలు ఉంటాయి. తొందర పడొద్దు, అమ్మాయిలం కదా. ఆడపిల్లగా పుట్టడమే చేసిన నేరమా, అడుగడుగున అవమానంతో మరి శోకించడమేనా? హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ రవళిక. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో తను ఒక మంచి సింగర్. తన సాంగ్స్ కి ఇక్కడ ఇండియాలోనే కాదు, యుఎస్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఒక యాంగిల్ లో అయితే హీరోయిన్ లానే ఉంటది. సో నాకైతే అచ్చం జూనియర్ సాయి పల్లవి లానే అనిపిస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటా. తనే సింగర్ సుజాశ్రీ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. హాయ్ అండి. హాయ్, నమస్తే. బాగున్నారా? బాగున్నా. జనరల్ గా మీడియా అన్నా, యాక్టింగ్ అన్నా, సింగింగ్ అన్నా, ఈ ఫీల్డ్ అమ్మాయిలకి ఎన్నో కష్టాలు ఉంటాయి, చాలా ఫేస్ చేస్తుంటారు. మీకు ఎదురైనాయి అలాంటివి? అట్లాంటివి ఎప్పుడు ఎదురు కాలేదు. నేను అసలు వెళ్ళడమే కొంచెం జాగ్రత్తగా చూసి అడిగేస్తా అన్నట్టు. తెలుసుకొని ఆపర్చునిటీ ఏదొచ్చినా సరే, పాడాలి అనేది కాదు, డబ్బులు సంపాదించాలని కాదు, మనకు విలువలు కావాలి కాబట్టి లేట్గా అయినా సరే, మెల్లమెల్లగా అయినా సరే ట్రై చేస్తుంటా. నాకు నచ్చింది, కరెక్ట్ అనిపించిందే నేను చేస్తాను. తొందర పడొద్దు, అమ్మాయిలం కదా. అవును. ఎంత ఎదిగినా సరే అమ్మాయి అమ్మాయి. ఎంత నాలెడ్జ్ వచ్చినా, ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద జాబ్ చేసినా అమ్మాయికి ఉండే విలువలే ఉంటాయి కదా. అబ్బాయిలతో మనం పోటీ పడి ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు, కాకపోతే అమ్మాయి అనేది ఒకటి ఉంటది కాబట్టి మన గౌరవాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి. సో జనరల్ గా మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. సో చాలా మందికి ఇలాంటివి ఎదురయ్యే ఉంటాయి కదా. మీరంటే ఇట్లా చెప్పారు. సో అప్కమింగ్ ఇంకా చాలా మంది రావాలనుకుంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? జాగ్రత్తగా చేసుకోవాలి. టాలెంట్ ఉంటే ఎవరైనా సక్సెస్ అవుతాము. టాలెంట్ ని మనం మిస్యూజ్ చేసుకోకుండా, అవతల వ్యక్తి మనల్ని నిజంగా ఆపర్చునిటీ ఇవ్వడానికి పిలుస్తున్నారా, లేకుంటే మన నుంచి ఏమైనా ఆశిస్తున్నారా అనేది కొంచెం బాగా జాగ్రత్తగా అడిగేస్తే బానే ఉంటది. ప్రతి ఫీల్డ్ లో ఉంటది, తప్పు లేని ఫీల్డే లేదు. ఆడపిల్ల అంటే ఒకప్పుడు ఎట్లుంటుండే, ఆడపిల్లగా పుట్టడమే చేసిన నేరమా, అడుగడుగున అవమానంతో మరి శోకించడమేనా? ఆడపిల్లగా పుట్టడమే చేసిన నేరమా, అడుగడుగున మరి అవమానంతో శోకించడమేనా? పేగుదెంచినోళ్ళే ఎంతో భేదం చూపిండ్రే, కొడుకు చేయని పాపం కూతురు ఏమీ చేసిందే. ఆడపిల్లలని పుడితే అబ్బా ఇది ఎక్కడ భారం అన్నట్లు ఉంటుండే వెనకటి కాలంలో. ఇప్పుడు మన అదృష్టానికి మన అమ్మ నాన్నలు కూడా కొంచెం చేంజ్ అవుతున్నారు. కొడుకుతో పాటే మనకు కూడా సేమ్ విలువలు ఉన్నాయి. అలాంటి ఆపర్చునిటీ బాబు చదువుకుంటున్నాడు, అమ్మాయిలు కూడా చదువుకుంటున్నారు. దాన్ని మనము మిస్యూజ్ చేసుకోకుండా కరెక్ట్ వేలో ప్రతి ఒక్కటి సాధించాలి. ప్రతి ఫీల్డ్ లో ఉంటది. మన జాగ్రత్తలో మనం ఉండాలి, ఆడపిల్లలం కాబట్టి. ఉంటూ మన గోల్స్ ని మనం రీచ్ అవ్వాలి. సో ఇప్పటికి కూడా అమ్మాయి పుడితే డస్ట్బిన్ లో పడేయడము, కుప్పతొట్టిలో వేసి రావడము, లేకపోతే అమ్మాయి వద్దనుకొని చంపేయడం, ఇలాంటివి కూడా చేస్తున్నారు కదా. సో ఇలాంటివి కొంచెం అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు బాగా చేస్తారు. సో ఏం చెప్తారు వాళ్ళ గురించి? అసలు జనరేషన్ ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తుందో కూడా తెలియదు. అమ్మాయి అంటే కొందరు అమ్మాయిలు ఎలా ఉన్నారంటే, వాళ్ళకి ఎంత మంచిగా చూసుకున్నా కూడా వాళ్ళు తప్పులు చేసుకుంటా వాళ్ళ అమ్మ నాన్నకు బ్యాడ్ నేమ్ తెస్తూ అలా ఉన్నారు. కొందరేమో ఎంత నిజాయితీ ఉన్నా కూడా ఇంట్లో తండ్రి దగ్గర భద్రత లేదు, తమ్ముళ్ళ దగ్గర లేదు, అన్నల దగ్గర లేదు, బయట సమాజంలో లేదు. అలా చాలా ఫేస్ చేస్తున్నాం. ఫస్ట్ మనిషి చదువుకోవాలి. అలాగే మన ఇంట్లో కూడా ఎవరిని ఎలా గౌరవించాలో కూడా మనం కూడా చెప్తుండాలి. ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరుగుతుందో పిల్లలు కూడా అంత పాడైపోతున్నారు అన్నట్టు. మనం అమ్మ నాన్నలు ఫస్ట్ గురువులు మనమే కాబట్టి మన పిల్లల్ని మనం అబ్జర్వేషన్ చేస్తూ ఉండి వాళ్ళకి మంచి విలువలు ఇస్తే వాళ్ళు కూడా ఫ్యూచర్ లో వాళ్ళ బిడ్డలకు కూడా అలాగే ఇవ్వడం వల్ల సమాజాన్ని కొంచెం మనం చేంజ్ చేయొచ్చు. చదువుకున్న వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళకి కొంచెం బ్రెయిన్ ఉంది. సో ఇప్పుడు ఎక్కడ చూసినా అత్యాచారాలు జరుగుతున్నాయి అమ్మాయిల పైన. ఎడ్యుకేటెడ్ అయ్యుండి కూడా అలా చేస్తున్నారు. అది మన లోపలనే ఉంటది, వాళ్ళని మనం మార్చలేము.
మనం ఎవరమైనా సరే ఏది చేస్తున్నా దాంట్లో మంచి ఏది, చెడు ఏది అని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా హ్మ్. కొంచెం ఆలోచించి చేస్తే అందరికి కూడా బానే ఉంటది కదా! సో, ఇప్పుడు సింగింగ్ వైస్ తీసుకుంటే మీకొచ్చిన ప్రతి సాంగు పాడడానికి ట్రై చేస్తారా? లేదు సెలెక్టెడ్‌గా ఫోక్ సాంగ్సే పాడతాను, లేదు ఇలాంటి సాంగ్సే పాడతాను అని ఏమైనా ఉందా? పాడతా కాకపోతే నాకు నచ్చితే పాడతా. ఓకే. అంతే. ఇప్పుడు మూవీస్‌లో ఏమైనా కొత్తగా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా? నెక్స్ట్ ఉందొకటి. ఓకే. నెక్స్ట్ మంత్‌లో ఉంది. మా 'బంజారా' మూవీలోనే పాడే అవకాశం వచ్చింది. ఓకే. ఇంక తర్వాత నేను కొత్తగా నా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన. హ్మ్. సో, దాని మీదనే ఫోకస్ పెట్టిన. ఒక 3 సాంగ్స్ రికార్డింగ్ అయినాయి. ఒకటేమో మొన్న 'ఎల్లమ్మ' పాట రిలీజ్ చేసిన. హ్మ్. నెక్స్ట్ మంత్‌లో ఒక న్యూస్ ఛానెల్ గూడా పెట్టాలని ఉంది. నాకు ఓకే. ఆల్రెడీ న్యూస్ రీడర్‌ని, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌ని అన్నీ వస్తాయి గదా! ఓకే. ఎక్కడో వెళ్లి జాబ్ చేసి ఆ కష్టాలెందుకు? మనమే సొంతంగా కష్టపడుకుంటే మనకంటూ గుర్తింపు ఉంటది అనే ఆలోచనతో ఓకే. నెక్స్ట్ మంత్‌లో ఒకటి స్టార్ట్ చేయబోతున్నా. సో, అంటే నీ వరకి నీది నువ్వు హ్మ్. నీ హ్మ్. న్యూస్‌ని ప్రెజెంట్ ఆ! చేయడం కోసం అంతే. పెట్టుకుంటున్నావు. హ్మ్. ఓకే. నైస్. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ. అండ్ ఇప్పుడు మూవీస్ కూడా చేస్తున్నారు గదా! సో, మీకు మూవీలో నచ్చిన మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? నాకా 'ప్రభాస్' మూవీ ఉంది గదా! ఆ! అందులో 'నమ్మిన నామది.' ఓకే. ఆ సాంగ్ పాడరా? నమ్మిన నామది మంత్రాలయమేగా ఓ, నమ్మని వారికి తాపత్రయమేగా శ్రీ గురు బోధలు అమృతమయమేగా ఓ, చల్లని చూపులు సూర్యోదయమేగా గురునాథ రాఘవేంద్ర శ్రీకృష్ణ పారిజాత హనుమంత శక్తి సాంద్ర హరినామ గాన గీత నీ తుంగభద్రమా పాపాలే కడగంగా తుంగా దళాల పూజ తులసి దళాల సేవ అందుకో నిరాశ మోగే వేళ మా దురాశ రేగే వేళ నీ భజనే మా బ్రతుకై పోనీవా పదాలు పాడే వేళ నా పదాలు ఆడే వేళ నీ చరణం మా శరణం కానీవా మనసు చల్లని హిమమంతా మహిని చూపరా భగవంతా మహిని దాల్చిని మహిమంతా మరల చూపు మా హనుమంత నీ తీగ వీణలో యోగాలే పలుకంగా తుంగా దళాల సేవ తులసి దళాల పూజ అందుకో చాలా బాగా పాడారు. మీరు Thank you. పాడుతుంటే నాకు స్వీట్స్ తింటున్నట్టే అనిపిస్తుంది. అంత బాగా పాడుతున్నారు. సో, అన్నీ చాలా డివోషనల్, డీసెంట్ సాంగ్స్ ప్రతీది మీనింగ్ ఉన్న సాంగ్సే పాడుతున్నారు. సో, ఐటెమ్ సాంగ్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అసలు? అంటే అదేం తప్పు కాదు. ఎంటర్‌టైన్ చేయడం మన అంతే. మన యొక్క అదేమంటారు వృత్తి హ్మ్. అంతే. ఎంటర్‌టైన్ చేయాలి. ఆడియన్స్‌కి ఏది నచ్చితే అవును. అది పాడాలి. కాకపోతే నాకేందంటే కొంచెం నా పిల్లలు రేపు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా చూసినా గూడా మా అమ్మ సాంగ్ వస్తుంది అంటే ప్రౌడ్‌గా ఫీల్ గావాలి. అబ్బా! మా అమ్మ ఎందుకు పాడిద్ది అన్నట్లు ఉండొద్దు అని అవును. కొంచెం నాకట్లుంటది. ఓకే. నాలాగా అందరూ ఉండాలని రూల్ లేదు. హ్మ్. నాకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. సో, అంటే మీ పిల్లలు అన్నారు గదా! సో, ఏమంటారు మీ సాంగ్స్ విన్నప్పుడు? బావుంది మమ్మీ అంటారు. ఆ! వాళ్ళు గూడా పాడతారు. ఓకే. నాతో పాటే వాళ్ళు గూడా పాడుతుంటారు. ఓకే. సో, జనరల్‌గా మీరు చిన్నప్పటి నుంచి పాడుతున్నా అన్నారు. పాడడం వేరు, పాడడం అనేది ఒక పద్ధతి ఉంటది గదా! సో, అవన్నీ ఎట్లా నేర్చుకున్నారు? నాకు మంచి గురువు దొరకడం. ఓకే. కళాశ్రీ సో, భిక్షునాయక్ అన్న వాళ్ళున్నారు గదా! అక్కడే ఆ! నేర్చుకొని అతనే నేర్పించింది. పాడడం చిన్నప్పటి నుంచి ఓన్‌గా పాడేదాన్ని. కాకపోతే ఇప్పుడు ఈ సాంగ్ ఇలా పాడాలి, ఈ స్కేల్‌లో పాడాలి అని నాకు ఫస్ట్ నా గురువు అతనే. ఇప్పుడైతే రెగ్యులర్‌గా మూవీస్‌లో పాడుతున్నారు, యాడ్స్ చేస్తున్నారు, వాయిస్ ఓవర్స్ రెగ్యులర్‌గా ఈవెంట్స్ కూడా వెళ్లి పాడుతున్నారు. సో, అంటే ఒక వుమెన్‌గా ఇద్దరు పిల్లలున్నారు. ఫ్యామిలీ మీది చాలా పెద్ద కుటుంబం, ఉమ్మడి హ్మ్. కుటుంబం. సో, ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు 2? నేనిప్పుడు ఒక ఈవెంట్‌కెళ్ళాలంటే ఇప్పుడు టీమ్‌లో వెళ్తున్నామంటే ఇప్పుడు మా మా అమ్మ ఉంటది గదా! మా అమ్మ, మా అత్తమ్మ, మా మరుదులు, మా ఆడపిల్లలు వాళ్ళందరూ చూసుకుంటారు పిల్లల్ని. హ్మ్. వాళ్ళు చూసుకుంటారు కాబట్టి నేను వాళ్ళ మీద నమ్మకంతోటి ఇప్పుడు 43 డేస్ నేను అమెరికాలో ఉన్నంటే కూడా వాళ్ళొచ్చి ఇక్కడ ఉన్నారు కాబట్టి పిల్లల్ని చూసుకోవడం వల్ల నేను వెళ్ళినన్నట్లు. అందరి సపోర్ట్ ఉండాలి. ఒక అమ్మాయి బయటికెళ్ళి సక్సెస్ కావాలంటే ఫస్ట్ ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేస్తేనే అయితది. ఒక్కరి వల్ల గాదు. మనకంటూ వాళ్ళు ధైర్యం ఇచ్చి నేనున్నా పో అని పంపియడం వల్లనే ఇప్పుడు నా పిల్లల్ని నేను అట్లా వదిలిపెట్టి వెళ్తున్నా గదా! వాళ్ళు అవును. లేకుంటే అంత వెళ్ళలేము. హ్యాపీగా చేయలేము ఏది గూడా. హస్బెండ్ సపోర్ట్ వేరు, అత్తయ్య, మామయ్య ఎలా ఉంటారు? అందరూ బావుంటారు. మంచిగుంటారా? అందరూ బావుంటారు. అదొక్కటే నా అదృష్టం. నాకు చిన్న అవును. ఏజ్‌లో మ్యారేజ్ అయినా గూడా మా అత్తమామలు బావున్నారు. అమ్మానాన్నలాగా దొరికిండ్రు. మా ఫ్యామిలీ మొత్తం నన్ను ఒక వాళ్ళ ఇంటి బిడ్డలాగా చూసుకుంటారు గాబట్టే నేను ముందుకెళ్ళగలిగిన.
ఫస్ట్ ఆడపిల్ల ముందుకు వెళ్ళాలి, మ్యారేజ్ తర్వాత ఏదైనా చేయాలంటే ఫ్యామిలీ, అత్తమామ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి. ఓకే. సో అమ్మ గురించి ఒక సాంగ్ పాడతారా? दाड़ी दाड़ी ये याड़ी हरदे मारी ची ये लाडे र बेटी न छोड़ दे कुकन रे रीची दाड़ी दाड़ी ये याड़ी हरदे मारी ची ये लाडे र बेटी न छोड़ दे कुकन रे रीची ये याडी बेटा ना भगवान येडा बाप गोचरे कुंसी याडी मा सोवेला येरो छेनी रे मदेक तेरो चोरे हर घड़ी तारा लार रो चोरे तू हर घड़ी रो मत रे तार हासू ममरो चुरे. అసలు ఎంత బాగా పాడారంటే అసలు అదే అంటే అదే హ్యాట్స్ ఆఫ్ మీకైతే చాలా బాగా పాడుతున్నారు. అంటే మామూలుగా ఒక అమ్మ దూరమైన బాబు ఆవేదన ఒక బంజారా సాంగ్ ఉంది మా ఛానల్, అదే నేను చేసిన ఛానల్లోనే. ఓకే. సో ఆ సాంగ్ నే నేను మీరు అమ్మ గురించి పాడమంటే నేను అమ్మ ఎలా ఉంటే నన్ను బిడ్డ నొద్దులి అని ఒక 2 లైన్స్ పాడి తర్వాత ఆ సాంగ్ ని పాడిన బాబు పాడుతున్నట్లు.